నేను ఉన్నా విన్నా ఇన్ని రకాలుగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు కనీసం నా అక్క చెల్లెళ్ళు, నా బిడ్డలు, నా అంటే నేనేదో మేనమావని అని చెప్పుకుని ఇంతమంది మీకు పిల్లలు ఉన్నారు, పిల్లా జిల్లా ఉన్నారు, కుటుంబాలు ఉన్నాయి. ఈరోజు ఇన్ని రోజులుగా ఉద్యమం అని శిబిరంలోనే కూర్చుంటే ఇంకా ఏం ఉద్ధరించడానికి ఆ రోజు అన్ని మాటలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఆ రోజు చెప్పిన మాట నిలబెట్టుకోవాలంటే 26 రోజులుగా అంగన్వాడీ వర్కర్లు 90% అందరూ కుటుంబాలు నడుపుతున్న వాళ్ళు, అంటే ఒకరో ఇద్దరో ఉన్న వాళ్ళు ఉండొచ్చు, లేని వాళ్ళు చాలామంది 11,500తో ఈరోజు ఈ కుటుంబాలు నడుపుతుండే. ఈరోజు ధరలు పెరిగిపోయినాయి, ఇవన్నీ తెలుసు ఆయనకి. 4.5 ఏళ్ళుగా ఈ ప్రభుత్వము ఏదో లోటుపాట్లు ఉన్నాయనేసి మేము కూడా గొమ్మ నుండి మెమరాండాల ద్వారా తెలియజేశాం. కానీ ఆ ప్రభుత్వం ఇంతవరకు రాలేదు కాబట్టి ఈరోజు హెచ్చరికలు చేసి మేము రోడ్డు మీదకి వచ్చాం. ఎన్నికల స్టంటు, ఎన్నికలు మరో 2-3 నెలల్లో ఉన్నాయి కాబట్టి ఇది ఒక ఎన్నికల స్టంటు. రేపొద్దున మళ్ళీ మేము ఇంకొక హామీ ఇస్తే ప్రజలు నమ్మేస్తారు, వాళ్ళు ఓట్లేస్తారనే ఒక భ్రమలోనే ఉన్నారు కదా ఈ రోజు ప్రభుత్వం. అది భ్రమ కాదు, మేము దాదాపు సంవత్సరం నుంచి తెలియజేస్తున్నాము మా ఆకలి మంటలు ఇలా ఉన్నాయనేసి. అది నిజంగా ముఖ్యమంత్రి గారు అక్క చెల్లెళ్ళు అనుకోనుంటే ఈరోజు 26 రోజులుగా కళ్ళు కనిపించడం లేదా అని అడుగుతున్నాం. పిలిచి మాట్లాడడానికి ఏమవుతుంది? గత ప్రభుత్వాలంతా 10 రోజులకి 5 రోజులకే వాళ్ళ ఇబ్బందులు ఏమని పిలిచి మాట్లాడేవాళ్ళు. ఈరోజు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎందుకు పిలిపించి మాట్లాడడంలో మధ్యవర్తులను ఎందుకు పంపిస్తున్నారు? మీరు మా సమస్యలు తెలుసుకోవాలంటే డైరెక్ట్గా మమ్మల్ని పిలిపించి, మీరు నిజాయితీగా ముఖ్యమంత్రి అయితే మమ్మల్ని పిలిపించి మాట్లాడండి, ఆ తర్వాత మేము ఒప్పుకుంటాం. ప్రత్యేక అంటే దానికి పెద్ద ప్రాధాన్యత కలిగిన ఉద్యోగాలు కాదు, లేకపోతే వాళ్ళు పెద్ద కష్టపడేది లేదు, ఈ రకాల కామెంట్లు కూడా కొంతమంది నాయకులు మాట్లాడుతున్న పరిస్థితి. లేదా అవునా ఇంత కష్టాలు ఉన్నాయి అని అప్పటికప్పుడు తెలుసుకునే పరిస్థితి. మరి ఎన్నికలకు ముందు తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తారన్న జగన్మోహన్ రెడ్డి గారికి మీ కష్టాలు, మీ పని విలువ ఇవన్నీ తెలియదమ్మా? కరోనా సమయంలో కానీ మొన్న మధ్య వచ్చిన తుఫాను సమయంలో కానీ ఒకటి ఆలోచించండి. మేము సమ్మె ప్రారంభించిన 2వ రోజే బీగాలు పగలగొట్టారు. మేము తల్లులకు అన్ని స్టాక్ ఇచ్చొచ్చాము, వాళ్ళు బీగాలు పగలొట్టి భయపెట్టడానికి చేశారు. ఈ రోజు 26 రోజులుగా మా పని చెయ్యలేక వివిధ రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. కరోనా కాలంలో కూడా మేము అంగన్వాడీ వర్కర్లు చాలా మంది చనిపోయినారు. మీరు ఇచ్చిన ఫుడ్నంతా కూడా మేము సక్రంగా డిస్ట్రిబ్యూషన్ చేశాము, అన్నీ చేశాం. ఈరోజు ఎస్మాను ప్రయోగించినాం అంటే మమ్మల్ని మేము డేర్గా అడుగుతున్నాం, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించు, నువ్వు చెప్పిన పని మేము చేయకపోతే ఆ రోజు అడుగు. నువ్వు ఈరోజు కనీస వేతనం ఇచ్చి మేము కడుపులు కాల్చుకొని ఈరోజు రోడ్డు మీదకి వస్తే ఈరోజు నువ్వు ఎస్మా మా మీద ఎండ్ల ప్రయోగిస్తావు అని మేము ప్రశ్నిస్తున్నాం. దయచేసి వెంటనే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని పిలిపించి చర్చలకు పిలిపించు. రేపే మేము విధుల్లోకి వెళ్తాం, మా జీతాలు పెంచు, గ్రాడ్యుయేటింగ్ చెయ్యి, మేము రేజే విధుల్లోకి వెళ్ళి మేము చెప్పిన సేవలు చేసేదానికి సిద్ధంగా ఉన్నామని. చివరికి మాకు ఒక బయట ఇస్తే దాని కింద సుమారు 100ల కొద్ది కామెంట్లు పెట్టిన పరిస్థితి, చాలా దారుణంగా అవమానించే విధంగా. అసలు మీరు రారేమో అనుకున్నాం, మీరు అన్ని చూసి అంటే విన్నారు, చూశారు. ఈ రకమైన కామెంట్లు వాళ్ళ తల్లి, వాళ్ళ చెల్లి, వాళ్ళ అక్కల మీద పెట్టుకునే పరిస్థితి ఉందా అమ్మ? ఎవరైనా కానీ ఎవరైనా సరే మానవత్వంతో ఆలోచించమనండి. మేము గొంతెమ్మ కోరికల కోరల 11,500 జీతం మాకు చాలట్లా ఈ రోజున పెరిగిన ధరల రీత్యా అని చెప్పి మేము అడిగాం తప్ప మేమేం తప్పు మాట్లాడలేదు, మేమేం తప్పుగా అడగలేదు. మాకు జీతాలు చాలట్లేదు కాబట్టి మాకు జీతాలు ఇవ్వండి, సుప్రీంకోర్టు ప్రకారం గ్రాడ్యుటీ ఇవ్వండి. ఇవన్నీ చట్టబద్ధమైన విషయాలే కదా, ఇవి అచట్టమైన విషయాలేం కాదు కదా. కాబట్టి మేము అడిగాం. దానికి కింద కామెంట్స్ పెడతా ఉన్నారు. ఒకవేళ ఆ పెట్టిన కామెంట్స్ అన్నీ కూడా ముందు వాళ్ళ తల్లి, చెల్లి, పిల్ల వాళ్ళు అయిన తర్వాతే మేము అవుతాం. చివరిగా ఈ రోజున ఎస్మా ప్రయోగిస్తేనో లేకపోతే మిమ్మల్ని బెదిరిస్తేనో ఈ ఉద్యమం చల్లారిపోద్ది అనుకుంటే మీరేం చెప్పదలుచున్నారు? ప్రభుత్వం ఎస్మా ప్రవేశించండి, ఏదన్నా చేయండి. మేము 26 రోజుల నుంచి సమ్మెలో ఉన్నాము. ఇవాళ ఇంత అర్జెంటుగా జీవో తీసుకొచ్చేసారు కదా, ఈ 26 రోజుల్లో అంత అర్జెంటుగానే అంగన్వాడీ టీచర్లు అడిగేవి న్యాయమైన డిమాండ్సే కాబట్టి వాళ్ళకి 24 గంటలు నిరవధికంగా పెంచారు కదా, అందుకని చెప్పి వాళ్ళు భయపడ్డారు అనుకోవచ్చా? ఎందుకు 24 గంటలు పెంచాము, మీరు చేస్తాము. బెదిరింపులే ఇవన్నీ, బెదిరించండి. మేము న్యాయమైన కోరికలు మావి, మీరు ఎంత బెదిరించినా మేమేం బెదిరిపోము, మేమేమి తప్పుడు మాటలైతే మాట్లాడాల. మీరే మాట్లాడుతున్నారు ఎదురు తిరిగి. ఆడపిల్లలు మీ ఇంట్లో కూడా ఒక తల్లి, చెల్లి, అక్క ఉందని ముందు గుర్తుంచుకోండి. ఇలాంటి వారు మీరు కూడా ఇక్కడ ఉద్యమంలో ఉండే పరిస్థితి అంటే మీరు అంగన్వాడీకి సంబంధించి ఏం చెప్పదలుచున్నారు? సీఎం గారికి ఏం చెప్పదలుచున్నారు? గత 48 సంవత్సరాల నుండి అతి తక్కువ గౌరవ వేతనంతో పనిచేస్తున్నాం. ఏ డిపార్ట్మెంట్ అయినా 3 సంవత్సరాలు పనిచేస్తే రెగ్యులర్ చేస్తారు. మరి గౌరవ వేతనం పేరుతో పనిచేస్తున్నాము, వాళ్ళు కూడా గౌరవ వేతనం అంటున్నారు.
ఎంపీలు మినిస్టర్లు 5 లక్షల జీతం తీసుకుంటున్నారు, ఎమ్మెల్యేలు 2.5 లక్షల జీతం తీసుకుంటున్నారు. 5 సంవత్సరాలకి అంతంత వేతనాలు తీసుకొని మరి రిటైర్డ్ అయినాక లైఫ్ లాంగ్ పెన్షన్ తీసుకుంటున్నారు. మేము నేటికి పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలకు అనుగుణంగా విపరీతంగా రేట్లు పెంచారు. రేట్లకు అనుగుణంగా మా వేతనాలు పెంచండి అని 2 సార్లు మంత్రుల కమిటీ చర్చలు వెళ్ళాము. వాళ్ళు ససేమిరా ₹1 పెంచమన్నారు. ప్రభుత్వం అప్పుల్లో ఉందన్నారు. అందరికీ బట్టలు నొప్పుతున్నాడు జగనన్న. ఈ రోజు వరకు కూడా జగనన్న అక్క చెల్లెమ్మలు అంటున్నాడు. మరి అక్క చెల్లెమ్మల దగ్గర ఏ టెంట్ దగ్గరకైనా సరే రాష్ట్రంలో అన్ని చోట్ల టెంట్ పెట్టినాం. ఆయన ఉన్నటువంటి వెలగపూడికి దగ్గరలో కూడా టెంట్లు ఉన్నాయి. అక్కడ వెళ్ళి అమ్మ నేను తెలంగాణతో అడుగుతున్నారు, మరి కనీస వేతనం అడుగుతున్నారు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అడుగుతున్నారు, జడ్జిమెంట్ను ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తాము, సెంట్రల్ గవర్నమెంట్లో అమలు చేయించుకోండి, తెలంగాణ వాళ్ళు 18,000 ప్రకటించినారు, మన రాష్ట్రం అప్పుల్లో ఉంది, నేను ఇంత ఇవ్వలేనమ్మా, ఇంత ఇస్తానని వచ్చి ధైర్యంగా చెప్పాలి కదా. ఈ రోజు వరకు కూడా మంత్రులు సీఎం దగ్గర తీసుకుపోలేదంటున్నారు. అంటే దీని ఉద్దేశం ఏమి? 1,10,000 మంది రోడ్డు మీద వస్తే ఈరోజు జగనన్న పరోక్షంగా టీవీలో చూస్తున్నాడు, రోజు పత్రికా ప్రకటనలు ఉదయమే మార్నింగ్ పేపర్లు చదువుతున్నాడు, మరి మంత్రుల ద్వారా సమాచారం సేకరించుకుంటున్నాడు. ఈ రోజు వరకు అక్కా చెల్లెమ్మల విషయం పట్టించుకోలేదంటే ఆయన అక్కా చెల్లెమ్మలు అనే విషయం అవాస్తవము. మమ్మల్ని మనుషులుగా చూడడం లేదు, మమ్మల్ని పశువుల కంటే అధ్వానంగా చూస్తున్నాడు. 25 రోజుల నుంచి చేస్తున్న మీ ఉద్యమానికి 26వ రోజు నిరవధికంగా మేము 24 గంటలు చేస్తామని కానీ వెంటనే ఎస్మా ప్రయోగిస్తున్నాం, లేకపోతే మీరు ఉద్యమంలోకి రాకపోతే మేము ప్రత్యామ్నాయం చూసుకుంటాం. ఏం చెప్పగలుగుతారు? మీకు వామపక్షాలు మద్దతు ఉన్నాయి, అన్ని రకాల పార్టీల నుంచి మీకు మద్దతు వస్తుంది, ప్రజా సంఘాల నుంచి కూడా. ఏం చెప్తారు? మేము శాంతియుతంగా 26 రోజుల నుంచి మేము ఉన్న 1,06,000 మంది అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్, మినీలు అందరం కూడా చేస్తున్నామండి, సమ్మె చేస్తున్నాం. ఏదైతే మేము అన్యాయంగా గొంతెం కోరికలు ఏం కోరట్లేదు. మా న్యాయపరంగా కనీస వేతనం అయ్యా ఈ రోజున పెరుగుతున్న నిత్యావసర వస్తువులు సరుకుల దృష్ట్యా, కరెంటు ఛార్జీలు, గ్యాస్ బండల దృష్ట్యా మా కనీస గౌరవ వేతనాన్ని పెంచండి అని అడుగుతున్నాం. మాకు ఇచ్చే 11,500 తోటి మేము సెంటర్ అద్దెలు కట్టుకుంటూ వైఎస్ఆర్ మెనూ ఛార్జీలు పెడుతూ మేము అందరినీ లోపపోషణకి గురి కాకుండా చూస్తున్నాం. మేము మా వర్కర్లు, హెల్పర్లు, మినీలు, మా పిల్లలు మేము ఏమేమైపోవాలి, మేము రక్తంతో ఉండాలని అడుగుతున్నాం. కాబట్టి దయచేసి మా ఇందు దయ ఉంచి మాకు కనీస వేతనం కాదు 26,000 రూపాయలు ఇవ్వాలి సుప్రీంకోర్టు చెప్పింది, దానికి సంబంధించి మీరు అమలు చేయండి అని అడుగుతుంటే ఇవన్నీ కాకుండా మమ్మల్ని అణిచివేసే దృష్టిగా ప్రభుత్వం చర్చలు అయితే జరిపింది కానీ ఎన్ని నామమాత్రపు చర్చలు, దాని వల్ల అంగన్వాడీలకు ఎటువంటి ఉపయోగం అయితే లేదు. ఈ రోజున అంగన్వాడీలను భయాందోళనకు గురి చేసే విధంగా వాళ్ళు ఈ సమస్యను ఇంకా తీవ్రతరం చేస్తూ ఆ సెంటర్ తాళాలు అయితే పగలగొట్టగలిగారు. అలాగే శాఖాపరమైన చర్యలు తీసుకుంటాం, 5వ తారీఖు లోపు జాయిన్ అయిపోతే అన్నారు. ఇప్పటికిప్పుడు అర్జెంటుగా ఈ ఎస్మా చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏముంది అంటే, మీరు సమస్యను పరిష్కరించకుండా మీకు అవసరమైనప్పుడు అర్జెంటుగా జీవోలు అయితే తీసుకొచ్చేస్తారు కానీ మీరు అత్యవసర సమావేశం పెట్టి వెంటనే కార్యకర్తలకి, హెల్పర్లకి ఎందుకు జీతాలు పెంచరు, మీరు ఇచ్చిన హామీని ఎందుకు అమలు చేయరని అడుగుతున్నాం. ఈ రోజున ఇంతమంది అక్కా చెల్లెళ్ళు రోడ్డు మీదకి వచ్చినప్పుడు అన్నగాని నువ్వు పిలుచుకునేవాడివి, నీకు సిగ్గు అనిపించట్లేదా అని అడుగుతున్నాం.